దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయ ప్రియ సహోదరి సహోదరులకు, స్నేహితులకు, బంధువులకు, రక్త సంబంధులకు, ప్రతి ఒక్కరికి మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. నేటి దినాన్ని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం మరి ముందుకు నడిపించబడదామండి. పరిశుద్ధ గ్రంథము నుండి దావీదు రాసిన కీర్తనలు 128వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. సియోనులో ఉండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం కూడా నిస్సన్నదానికి వచ్చి ఉన్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంతో మమ్మల్ని ప్రభా, నీ వాక్కులతో ప్రభా బలపరచండి, స్థిరపరచండి. నీ కృపచేత నింపి మమ్మల్ని ప్రభా నీ జ్ఞాపకాల్లో ఉంచుకోనమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూద్దాం ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడుతుందో. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే, మరి ఈ యొక్క కీర్తన గ్రంథంలో మరి 128వ కీర్తన 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక చక్కటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నీ జీవిత కాలమంతయు కూడా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. సియోనులో నుండి, దేవుని యొక్క మందిర ఆవరణలో నుండి దేవుడు నేనేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు నిన్ను, నన్ను కూడా. యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఏ రీతిగా ఆశీర్వదించాలి? మనం పగలనక రాత్రనక పని చేసుకుంటూ కష్టపడుతున్న మన బ్రతుకుల్లో, జీవితాల్లో ఆయన దాచుంచిన మేలులతో మనల్ని ఆయన ఆశీర్వదించడానికి సంసిద్ధమైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నిజమే, ఆయన ఆశీర్వాదం ఈ భూమి మీద లేకపోతే, మరి ఆయన ఆశీర్వాదం మనకు లేకపోతే ఒక్క క్షణము కూడా మనము ఈ భూమి మీద నిలవజాలము. దేవుడు మన యొక్క జీవితాలలో ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి మనమందరం కూడా మరి కృతజ్ఞులై ఉందామండి. ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విడనాడే దేవుడే మాత్రం కాదు. గనుక మనమందరం కూడా ఆయన కృపలో, మరి ఆయన కృప రెక్కల నీడకి, ఆయన హస్తపు నీడలో మనం అందరం కూడా వచ్చినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వాదానికి అర్హులుగా మార్చగల దేవుడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవిత కాలమంతా కూడా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను నీవు చూచెదవు. మన పిల్లలను కూడా చూడడానికి దేవుడు కృప చూపుతాడు. అబ్రహామును దేవుడు ఎలాగైతే దీవించాడో, ఎలా అయితే ఆశీర్వదించాడో, అదే రీతిగా నీవు ఆయన సన్నిధిలో ఏ రీతిగా నిలబడుతున్నావో ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అందుకే యెహోవా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదని, ఆయన విడనాడే దేవుడు కాదని, నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనం చేస్తున్న ప్రతి కష్టమును మరి ఉదయకాల సమయంలో లేచి పండుకునేంత వరకు కూడా ఎంత కష్టం చేస్తున్నామో ఆ కష్టార్జితం మనం అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడు. కనుక మనం అందరం కూడా అండి
మరి దేవుని యొక్క మందిర ఆవరణలో నిలిచి ఉన్నాం గనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను సియోనులోండి ఆశీర్వదించడానికి, దేవుని మందిరములో నేను ఆశీర్వదించి అర్హునిగా మార్చడానికి ఆయన కృప చూపుచున్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క మందిర ఆవరణలో మోకరించి ప్రార్థించే అనుభవాలు మనం ఉండాలని మరట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సర్వాధికారి అయిన దేవా, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా నీ వాక్యులతో ప్రభా నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నుండి, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని, నిన్ను బలపరుస్తాడని, నీ పిల్లల్ని చూద్దామని అయ్యా మాట్లాడింది దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అర్హత లేని వారికి అర్హత ఇచ్చే దేవుడు ప్రభా, యోగ్యత లేని వారికి యోగ్యత ఇచ్చే దేవుడు తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన అర్హతను బట్టి, యోగ్యతను బట్టి నీ బిడ్డలుగా మేమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, నీ కృపచేత నింపి అయ్యా నీ యొక్క కృపలో ప్రభా మమ్మల్ని అందరూ కూడా నడిపించమని ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా అయ్యా ఉదయకాల సమయం లేచి అయ్యా వారు చేస్తున్న పనుల్లో ప్రభా ఎంతో కష్టార్జితం ఉంది తండ్రి. అటువంటి కష్టార్జితం వారు అనుభవించడానికి నీ కృప దయచేయండి. అయ్యా చేస్తున్న పనిని దీవించండి, చేతి పనులు దీవించండి, ఉద్యోగాలు దీవించండి. ఉదయకాల సమయం లేచి అయ్యా వెళ్తున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పండుకునేంత వరకు కూడా వారి కష్టార్జితం దీవించి ఆశీర్వదించమని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా దీవించి నీ కృపచేత నింపమని నాయన యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.